హాయ్ అండి, అందరికీ నమస్కారం. డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. 20 సంవత్సరాలు గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో సర్వీస్ చేశారు. 39 సంవత్సరాల నుంచి అమీర్పేట్లో అందరికీ సేవలు అందిస్తున్నారు. సామాన్య ప్రజలకు దంతాల మీద అవగాహన కల్పించేందుకు ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా మరిన్ని విషయాలు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, కొంతమంది పిల్లలు పుట్టుకతోనే పళ్ళతో పుడతారు అని అంటారు. అది అరిష్టమని కొంతమంది అంటారు, కీడు అని కొంతమంది అంటారు. అది ఎంతవరకు వాస్తవం? మా వ్యూవర్స్కి తెలియచేయండి. కొంతమంది పిల్లలు పుట్టుకతోనే పళ్ళుతో పుడతా ఉంటారు అన్నమాట. అంటే సాధారణంగా ఈ కింద పళ్ళు వస్తూ ఉంటాయి, ఒక 2 పళ్ళు వస్తూ ఉంటాయి. ఈ పళ్ళు వల్ల ఏంటంటే ఇది కొన్ని కారణాల వల్ల ఈ పళ్ళు రావడం అనేది జరుగుతుంది. అంటే డెవలప్మెంటల్ ఎనామలీస్ అంటారు. దీనివల్ల ఈ పళ్ళు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. పళ్ళు రావటం చాలామంది ఏంటంటే మూఢనమ్మకాలతోటి ఈ పళ్ళు వచ్చాయి కాబట్టి ఇది అరిష్టము, లేకపోతే కీడు కలుగుతుంది, లేకపోతే మీరు మంత్రాలు వేయించుకోండి, అది వేయించుకోండి అని చెప్తారన్నమాట. పూజలు చేయకపోతే మీకు చాలా నష్టం జరుగుతుంది అని చెప్తారు. అది ఎంత మాత్రం నిజం కాదు. కాబట్టి ఇది ఆటోమేటిక్గా ఈ పళ్ళని మేము తీసేయడం కూడా జరుగుతుంది. తీసేస్తే ఇప్పుడు ఏంటి, తల్లికి బిడ్డకి కూడా అది సేఫ్ సైడ్ అన్నమాట. అంటే బిడ్డ పాలు తాగినప్పుడు ఒక్కొక్కసారి ఆ పళ్ళు ఊడిపోయి గొంతులోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అట్లాగే తల్లికి కూడా ఈ పాలు తాగుతున్నప్పుడు అక్కడ ఇంజురీ అయిపోయి ఆమె కూడా నొప్పి రావటం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా తల్లికి బిడ్డకి కూడా ఈ నష్టం కలుగుతుంది. కాబట్టి ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించినట్లయితే ఆ పళ్ళు తీసేస్తారు. తీసేసినట్లయితే ఏ విధమైన ప్రాబ్లం ఉండదు, ఏ విధమైన అరిష్టం కానీ కీడు కానీ ఏ విధమైన నష్టం కానీ ఉండదు. దీన్ని అందరూ గ్రహించాలని, దీనికోసం ప్రత్యేకంగా పూజలు అవి ఇవి నిర్వహించవలసిన పని లేదు అని మీరు తెలుసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్.